హాయ్ ఎవ్రీవన్. మనం ఈరోజు సూక్ష్మజీవుల ప్రపంచం పార్ట్ 2 గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. మనం ఇంతకుముందు సూక్ష్మజీవ ప్రపంచం పార్ట్ 1లో సూక్ష్మజీవుల అంటే ఏంటి, సూక్ష్మజీవుల యొక్క రకాలు, సూక్ష్మజీవులను ఎట్లా సూక్ష్మదర్శినిలో పరిశీలించాలనేటువంటి విషయాలు మనం పార్ట్ 1లో తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో సూక్ష్మజీవులు వల్ల కలిగే ప్రయోజనాలు మరియు సూక్ష్మజీవుల వల్ల కలిగే నష్టాలను గురించి ఈ పాఠంలో మరియు ఉపయోగాలు అన్నిటినీ, ఉపయోగాలన్న ప్రయోజనాలన్న ఒకటి, నష్టాలను గురించి మనం ఈ పాఠంలో తెలుసుకోబోతున్నాం. సూక్ష్మజీవులు మనకు శత్రువుల మిత్రుల అనేటువంటి ఇప్పుడు చూద్దాం. నేలలో, నీటిలో, గాలిలో, మొక్కలు, జంతువుల శరీరాల్లో ఉంటాయి. వీటిలో కొన్ని మనకు ఉపయోగపడతాయి, కొన్ని హాని కలిగిస్తాయి. సూక్ష్మజీవులు మనకు ఎలా సహాయం చేస్తాయి, ఎలా అపాయం చేస్తాయి తెలుసుకుందాం. ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు మనం చూస్తూనే ఉంటాం. ఇంట్లో పెరుగు, ఇడ్లీ, దోశ, బ్రెడ్, కేక్ తయారు చేయడానికి మన నిత్య జీవితంలో సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి. కొన్ని రకాల సూక్ష్మజీవులు వ్యాధులను నయం చేయడానికి, మందులు తయారు చేయడానికి కూడా ఉపయోగపడతాయి. మరి కొన్ని రైతు నేస్తాలుగా నేల సారాన్ని పెంచడంలో ఉపయోగపడతాయి. సూక్ష్మ జీవులు, మైక్రోబ్స్ పెంచి మనం వాటిని ఉపయోగపడే ఉత్పత్తులను ఉత్పత్తి చేద్దాం. అంటే రైతులకు నేస్తాలకు ఉపయోగపడతాయి, మందులను తయారు చేయడంలో ఉపయోగపడతాయి, మరియు ఆహార పదార్థాలను తయారు చేసుకోవడంలో కూడా సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి. ఇది ఒక కృత్యం అండి. గోరువెచ్చని పాలను 2 గిన్నెల్లో తీసుకొని 1 and 2 కొన్ని చుక్కల మజ్జిగ లేదా పెరుగును 1లో వేద్దాం. 5 నుంచి 6 గంటల తర్వాత గమనించినట్లయితే ఈ కొద్దిగా మజ్జిగ లేదా పెరుగును కలిపినటువంటి గిన్నెలోని పాలు మాత్రమే ఏమైతే పెరుగా మారుతాయి. ఇందులోని శాంపిల్ 2 లోపల ఎలాంటి మార్పు జరగదు. ఎందుకు అంటే లాక్టోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియా పాలను పెరుగుగా మార్చుతుంది. దీనివల్ల ఈ లాక్టోబాసిల్లస్ ఉన్నటువంటి పాలకు మనం లాక్టోబాసిల్లస్ యాడ్ చేయడం వల్ల ఈ లాక్టోబాసిల్లస్ పాలను ఏం చేస్తుంది, పెరుగుగా మార్చుతుంది. నెక్స్ట్ 100 grams మైదా పిండి ఒక గిన్నెలో తీసుకొని 1-2 స్పూన్ల ఈస్ట్ పౌడర్ను కలపాలి. మైదాపిండి మరియు ఈస్ట్ పౌడర్ను వేసి వేడి నీరు పోసి అందులో వాటర్ యాడ్ చేసి మెత్తటి పిండిలాగా కలపండి. కలిపిన పిండిని వెచ్చని ప్రదేశంలో 3 to 4 hours ఉంచాలి. దాని తర్వాత ఏ మార్పులు జరుగుతాయో మనం గమనించాలి. అమ్మ ఇడ్లీ, దోశ పిండిని తయారు చేయడానికి ముందు రోజు రుబ్బి పులియబెట్టడం మనం చూసే ఉంటాం రోజు. పై 2 కప్పులలో ఉన్న మైదా పిండిలో మనం ఇక్కడ 2 తీసుకున్నామండి. ఒక గిన్నెలో మైదా పిండి తీసుకున్నాం, 1 స్పూన్ ఈస్ట్ కలిపాం, ఇంకో దాంట్లో ఈస్ట్ కలపలేదు. 2 కప్పులలో ఉన్న మైదా పిండిలో ఏ దానిలో ఈస్ట్ కలపబడిందో ఊహించండి. బేకరీలో మనం బ్రెడ్ తయారు చేసేటప్పుడు మైదా పిండికి ఈస్ట్ను కలిపినప్పుడు కొద్ది సమయం తర్వాత మైదా పిండి ఏమవుతుంది, ఉబ్బుతుంది. ఎందుకంటే ఆ మైదా పిండి కిణ్వన ప్రక్రియకు గురి అయ్యి CO2 వాయువును విడుదల చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. ఆ వాయువు వల్ల ఏమవుతుంది, మైదాపిండి స్పాంజ్ లాగా ఉబ్బుతుంది. దీనిని మనం బ్రెడ్ తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. మనం ఇంట్లో చేసుకునేటువంటి ఆహార పదార్థాలు, దోశ, ఇడ్లీ లోపల కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకోసమే మనం ఒకరోజు ముందు నానబెట్టడం జరుగుతుంది. తర్వాత సూక్ష్మజీవుల వాణిజ్యపరమైనటువంటి ఉపయోగాలు. 2 గిన్నెలను తీసుకోవాలి, 2 బౌల్స్ 1 and 2. రెండిట్లో సగం వరకు వాటర్ యాడ్ చేయాలి. వాటికి 5 నుంచి 10 చెంచాల చక్కెరను కలపాలి. తర్వాత ఇలా ఒక్క దానిలో మాత్రమే 1లో మాత్రమే ఏం చేయాలి, 2 నుంచి 3 చెంచాల ఈస్ట్ పౌడర్ను కలపాలి. 2 గిన్నెలపై మూతలు పెట్టి వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. 3 to 4 hours తర్వాత తీసి వాసన చూడాలి. అప్పుడు వాసన చూస్తే ఎలా వస్తుంది, వాసన ఆల్కహాల్ వాసన రావడం జరుగుతుంది. ఈస్ట్ ఏం చేస్తుంది అంటే ఆల్కహాల్గా మారుస్తుంది. ఈ ప్రక్రియనే మనం ఏమంటాం, కిణ్వనం లేదా ఫార్మెంటేషన్ అని అంటాం. ఈ పద్ధతిలో పెద్ద మొత్తంలో ఆల్కహాల్స్, వైన్స్, బీలు తయారీలో ఉపయోగిస్తారు. ఇందుకోసం ఏం చేస్తారంటే బార్లీ,
గోధుమ, వరి, ద్రాక్ష రసాలలో ఈస్టును పెంచి పెద్ద మొత్తంలో ఆల్కహాల్, వైన్, బీర్లను తయారు చేస్తారు. ఇది వాణిజ్యపరంగా సూక్ష్మజీవులను, ఈస్ట్ అనేటువంటిది సూక్ష్మజీవి అండి, గుర్తుపెట్టుకోవాలి. మందుల తయారీలో సూక్ష్మజీవుల యొక్క ఉపయోగాలు. మనం ఎప్పుడైనా జబ్బు పడినప్పుడు, గాయపడినప్పుడు డాక్టర్లు మందులు ఇస్తారు. ఆ మందులు రోగకారక సూక్ష్మజీవులను చంపివేస్తాయి. ఈ రకమైనటువంటి మందులను ఏమంటాము? సూక్ష్మజీవనాశకాలు లేదా యాంటీబయాటిక్స్ అని అంటాం. కొన్ని ప్రత్యేకమైన జీవులను పెంచడం ద్వారా సూక్ష్మజీవనాశకాలను ఉత్పత్తి చేస్తారు శిలీంధ్రాలు. ప్రస్తుతం పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ను ఉత్పత్తి చేస్తున్నారు. బ్యాక్టీరియా వల్ల వచ్చే టైఫాయిడ్, కలరా, టైఫాయిడ్, క్షయ, గన్నేరియా, డయేరియా వంటి వ్యాధులను ఈ సూక్ష్మజీవనాశకాలను నయం చేస్తాయి. పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ను ఉత్పత్తి చేస్తున్నారు. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు టైఫాయిడ్, క్షయ, గనేరియా, డయేరియా వంటి అనేక వ్యాధులను ఈ సూక్ష్మజీవనాశకాలు యాంటీబయాటిక్స్ నయం చేస్తాయి. అదేవిధంగా స్టెప్టిమీసియా, విషపూరిత రక్తం వంటి వ్యాధులను కూడా నిరోధిస్తాయి. ఏంటివి? యాంటీబయాటిక్స్. ఓకే. సూక్ష్మజీవనాశకాలను జంతువులలో, మొక్కల్లో కూడా బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులను నియంత్రించడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్, ఇవి క్యాప్సిల్స్. ఓకే. అర్హత కలిగిన డాక్టర్ ఇచ్చిన సూచనల ప్రకారమే యాంటీబయాటిక్స్ను మనం ఉపయోగించాలి. లేకపోతే వాటి వల్ల మనకు హాని కలగవచ్చు. అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ను ఉపయోగించడం వల్ల రోగకారక క్రిములలో పోరాడే రక్త కణాలపై ప్రభావం చూపుతాయి. అంటే రోగకారక క్రిములలో పోరాడే రక్త కణాలపై ప్రభావం చూపుతాయి మరియు రోగకారక బ్యాక్టీరియా నిరోధకతను పెంచుకుంటాయి. కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ జీర్ణ వ్యవస్థలో మేలు చేసే బ్యాక్టీరియాను కూడా నశింపచేస్తుంది. మనం ఎక్కువ యాంటీబయాటిక్స్ను వాడినామనుకో ఏమవుతుంది? మన శరీరంలో ప్రతిరక్షకాలు అనేటువంటివి ఉంటాయండి. ఈ ప్రతిరక్షకాలు మన శరీరంలోనికి ప్రవేశించే సూక్ష్మజీవులపై దాడి చేసి వాటిని చంపివేస్తాయి. ఎక్కువ మనం యాంటీబయాటిక్స్ను యూజ్ చేస్తే ఏమవుతుంది? ఈ ప్రతిరక్షకాలు సూక్ష్మజీవులతో పోరాడే ప్రభావాన్ని తగ్గిపోతాయి. ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయి? వ్యాధి నిరోధకతను పెంచుకుంటాయి. అదే ఈ విధంగా మనం ఏమవుతుంది? వ్యాధి నిరోధకత మన లోపల తగ్గిపోతుంది. అందుకే డాక్టర్ల సలహా మేరకు మనం యాంటీబయాటిక్స్ను యూజ్ చేయాలి. సూక్ష్మజీవనాశిని పెన్సిలిన్ ఆవిష్కరణ. ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ సృష్టికర్త. ఫస్ట్ వరల్డ్ వార్ కాలంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ సైన్యంలో డాక్టర్గా పనిచేసేవారు. యుద్ధంలో గాయపడిన సైనికులు బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్కు గురై చనిపోవడాన్ని ఆయన చూశాడు. దీనికి అనేక కారణాలను అన్వేషించడానికి సూక్ష్మజీవి నాశకాల పైన తన ప్రయోగశాలలో పరిశోధన చేయసాగాడు. తన పరిశోధనలో భాగంగా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ బ్యాక్టీరియా సమూహాలను పెట్రీ డిష్లో పెంచాడు. ఒకరోజు పెట్రీ డిష్లో పెరిగిన ఒక రకమైన శిలీంధ్రం అందులో పెరుగుతున్న బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడానికి గమనించాడు. ఈయన ఈ పరిశోధనలో భాగంగా ఏం చేసిండు? బ్యాక్టీరియాలు పెంచిండు ఒక పెట్రీ డిష్ మీద. ఈ పెట్రీ డిష్లో పెరిగే శిలీంధ్రం ఇందులో పెరిగే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించింది. అంటే దీన్ని పెరగకుండా ఇది శిలీంధ్రం అడ్డుకున్నది. దాన్ని ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గమనించిండు. శిలీంధ్రం ఉత్పత్తి చేసిన పదార్థాన్ని వేరు చేసి ఇతర బ్యాక్టీరియా సమూహాలపై కూడా పరీక్షించాడు. ఆ పదార్థం ఇతర వ్యాధులు కలిగే బ్యాక్టీరియాల పెరుగుదలను కూడా నిరోధించింది. ఏం చేసిండు? దీన్ని గమనించి ఇంకో పెట్రీ డిష్ను తీసుకొని ఇందులో వేరే రకం బ్యాక్టీరియాలను ఉంచి ఈ శిలీంధ్రం ఉత్పత్తి చేసే పదార్థాన్ని దీనికి కలపడం జరిగింది. ఇందులో కూడా బ్యాక్టీరియా పెరుగుదలను ఈ పదార్థం నిరోధించింది. అంటే పెరుగుదల జరగనివ్వలేదు. కావున అప్పుడు ఆయన ఏం చేసిండు? ఈ విధంగా వేరు చేసిన ఈ శిలీంధ్రమే పెన్సిలియం నొటేటంగా గుర్తించుడు. ఈ శిలీంధ్రం ఏం శిలీంధ్రము? పెన్సిలియం నొటేటం అనే శిలీంధ్రం. ఈ పదార్థాన్ని దానికి ఏం పేరు పెట్టిండు? పెన్సిలియం అనే శిలీంధ్రం నుంచి ఉత్పత్తి చేసిన పదార్థానికి ఫ్లెమింగ్ పెన్సిలిన్ అని పేరు పెట్టాడు. ఓకే. ఇది ఒక రకమైన సూక్ష్మజీవ నాశిని. ఓకే. పెన్సిలిన్ 1929లో పెన్సిలిన్ అనే సూక్ష్మజీవ నాశకం ఆవిష్కరణ గురించి
మొత్తం ప్రపంచానికి తెలియజేసిండు. పెన్సిలిన్ కనుగొన్నందుకు 1945లో ఎవరికి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి నోబెల్ ప్రైజు రావడం జరిగింది. ఈ నోబెల్ ప్రైజు అతనితో సహా మరో ఇద్దరి శాస్త్రవేత్తలకు ఎడ్వర్డ్ ఫ్లోరీ, ఎర్నెస్ట్ బి చైన్తో కలిపి 1945లో ఫ్లెమింగ్, ఎడ్వర్డ్ ఫ్లోరీ మరియు ఎర్నెస్ట్ బి చైన్ ముగ్గురికి నోబెల్ బహుమతిని ప్రదానం చేయడం జరిగింది. బ్యాక్టీరియా వల్ల కలిగే అనేక జబ్బులను నయం చేయడంలో ఉపయోగపడ్డ పెన్సిలిన్ ఆవిష్కరణ స్టెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి అనేక రకాల యాంటీబయాటిక్స్ మందులను కనుగొనడానికి దోహదం చేసింది. నెక్స్ట్ ఆరియోమైసిన్ సృష్టికర్త. ఇది ఒక రకమైన సూక్ష్మజీవ నాశిని. ఆరియోమైసిన్ ఎల్లాప్రగడ సుబ్బారావు. ఎవరు? సుబ్బారావు. ఈయన పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ఆయన కనిపెట్టిన యాంటీబయాటిక్స్ ఆరియోమైసిన్. ఉదాహరణకు ఆరియోమైసిన్ లేదా టెట్రాసైక్లిన్ అంటారు దాన్ని. బ్యాక్టీరియా కలుగజేసే టైఫాయిడ్, క్షయ, ప్లేగు వ్యాధులను ఇది నయం చేస్తుంది. ఇది ఆరియోమైసిన్ లేదా టెట్రాసైక్లిన్. 3 వ్యాధులను కాబట్టి టెట్రా అంటే 4 వస్తుంది, బట్ కాదు, ఇది టెట్రా సైక్లిన్ అని కూడా అంటారు, ఆరియోమైసిన్. ఓకే, టైఫాయిడ్, క్షయ మరియు ప్లేగు ఈ 3 వ్యాధులను ఇది నయం చేస్తుంది. ఇది ఆరియోమైసిన్. ఓకే, నెక్స్ట్ టీకాలు, వ్యాక్సిన్స్. మనం ఏదైనా వ్యాధికి గురైనప్పుడు వాటిని తగ్గించేందుకు డాక్టర్ మందులు ఇస్తారు. ఈ మందులో మనం ట్యాబ్లెట్లు, టానిక్స్ ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటాం. ఏదైనా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే వాటి నుండి రక్షించుకునేందుకు మన శరీరం కొన్ని రక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని మనం ప్రతిరక్షకాలు అని అంటాము. ఈ ప్రతిరక్షకాలను ఎట్లా తయారు చేస్తారంటే, చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు వీటినైతే మన శరీరంలో ప్రవేశపెడతారో వాటినే వ్యాక్సిన్స్ అని అంటారు. ఈ వ్యాక్సిన్లు మన శరీరంలోకి ప్రవేశపెట్టినప్పుడు ప్రతిరక్షకాలను ఉత్పత్తి అవుతాయి. వాటికి సంబంధించిన సమాచారం నిక్షిప్తం చేయబడుతుంది. ఈ విధంగా చెప్పబడిన బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలో ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అని అంటాము. అయితే సూక్ష్మజీవులు ఉంటాయి కదండి, ఈ సూక్ష్మజీవి పదార్థాన్ని వేడి చేసి దీన్ని బలహీనపరచడం లేదా చంపివేసి ఆ పదార్థాన్ని ఇంజెక్షన్ రూపంలో, వ్యాక్సిన్ రూపంలో మన శరీరంలోనికి, హ్యూమన్ శరీరంలోనికి ఎక్కిస్తారండి. హ్యూమన్ బాడీలోనికి ఎక్కిస్తారు. అయితే ఈ వ్యాక్సిన్ మనం వ్యాధి రాకముందుకే వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఈ వ్యాక్సిన్ మన శరీరంలోకి ప్రవేశించి మన రక్తంలో ఉన్న ప్రతిరక్షకాలు ఈ వ్యాక్సిన్తో పోరాడడానికి కావాల్సిన ప్రతిరక్షకాలని ఏం చేస్తాయి? రక్షకాలని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయ్యి మన రక్తంలో అలాగే చాలా కాలం నిల్వ ఉంటాయి, నిక్షిప్తంగా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైనా ఈ అలాంటి వ్యాధికి సంబంధించినటువంటి సూక్ష్మజీవులు మన శరీరంలోకి వచ్చినప్పుడు ఈ ప్రతిరక్షకాలు వాటిపైన దాడి చేసి వాటిని చంపివేస్తాయి. దాన్నే అంటే మనం ఆర్టిఫిషియల్గా, కృత్రిమంగా మన వ్యాధి నిరోధకతను పెంపొందించుకోవడమే వ్యాక్సినేషన్ యొక్క ప్రాముఖ్యత. పోలియో వ్యాక్సిన్లను చుక్కల రూపంలో నోటిలో వేస్తారు. పోలియో చుక్కలు తీసుకున్న పిల్లల్లో పోలియో వ్యాధి రాకుండా ఈ వ్యాక్సిన్ నిరోధిస్తుంది. మరికొన్ని రకాల వ్యాధులు, మశుచి, అమ్మవారు, హెపటైటిస్, క్షయ, గౌదబిల్లలు, డిప్తీరియా, కోరింత దగ్గు, తట్టు మొదలైనవన్నీ కూడా వ్యాక్సిన్లను ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నాం. టీకాలను తీసుకోవడం ద్వారా కొన్ని రకాల వ్యాధులను మనం చాలా కాలం పాటు మనల్ని రక్షిస్తాయి. కొన్నిసార్లు జీవితాంతం కూడా రక్షిస్తాయి. 5 సంవత్సరాల లోపు, బిలో 5 years లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలనే ప్రకటన మనం న్యూస్ పేపర్లలో, పాంప్లెట్లో చూస్తుంటాం. వేయించాలి. నెక్స్ట్, ఈ పోలియో చుక్కలని మరియు ఎవరు కనుగొన్నారు అనేటువంటి మనం తెలుసుకుందాం. ఫస్ట్ పోలియో టీకాను జోనస్ సాక్ అనేటువంటి శాస్త్రవేత్త 1952లో కనుగొన్నాడు. టీకా 2 letters 1952. ఓకే, పోలియో టీకాను కనుగొన్నాడు. దాన్ని అందరికీ ఉచితంగా అందించదలుచుకున్నాడు. అందుకే అతను దానిపై పేటెంట్ హక్కులను ప్రయత్నించలేదు.
ఆల్బర్ట్ సాబిన్ 1957లో పోలియో చుక్కల్ని మందులను కనుగొన్నాడు. ఓకే, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకు టీకా ఇవ్వడం చాలా ఇబ్బందికరమైంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా చుక్కలను కనుగొన్నారు. ఓకే, పేటెంట్ హక్కులు అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇంజెక్షన్ కానీ ఏదైనా వస్తువును కానీ కనుగొన్న తర్వాత దానిపై ఆ కనుగొన్న వ్యక్తికి అన్ని అధికారాలు ఉంటాయండి. దాని ఇతరులను వాటిని తయారు చేయకుండా ఇది నిరోధిస్తుంది. కానీ ఇతడు హక్కులు తీసుకోకపోవడం వల్ల అందరి పేదవారికి అందరికీ ఈ పోలియో టీకా అందుబాటులోనికి రావడం కోసం ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఈయన పేటెంట్ తీసుకోలేదు. ఆరోగ్యానికి సంబంధించిన పేటెంట్లు తీసుకుంటున్నారు, బట్ అప్పుడు ఆయన మానవత్వంతో పేటెంట్ హక్కు తీసుకోలేదు. వివిధ రకాల వ్యాధులను కలిగించే సూక్ష్మజీవుల బారి నుండి మనల్ని రక్షించేందుకు అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులోనికి వచ్చాయి. కానీ 300 సంవత్సరాల క్రితం ఈ విధంగా వ్యాధుల నుంచి రక్షించే వ్యాక్సిన్ల గురించి మనకు తెలియదు. 18వ శతాబ్దంలో అనేక మంది శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు పరిశోధనలే ఈ వ్యాక్సిన్ల లభించడానికి సహాయపడ్డాయి. ఆ రోజుల్లో సూక్ష్మజీవుల నుంచి వ్యాక్సిన్లను పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఈ వ్యాక్సిన్లు మానవులతో పాటు జంతువులను కూడా వ్యాధుల నుండి రక్షిస్తున్నాయి. కుక్క కాటుకు రేబిస్ వ్యాక్సిన్ లూయి ప్యాచర్ కనుగొన్నాడు. రేబిస్ అనేటువంటి వైరస్ గుర్తుపెట్టుకోవాలి. వైరస్ అనే రేబిస్ ఉన్న కుక్క మనిషిని కాటు వేయడం ద్వారా మనిషిలోనికి ప్రవేశిస్తుంది. నెక్స్ట్, మశూచి టీకా ఆవిష్కరణ. గ్రామీణ ప్రాంతాల్లోనే తన వైద్య వృత్తిని చేయాలన్న ఎడ్వర్డ్ జెన్నర్ గుర్తుపెట్టుకోండి. ఎడ్వర్డ్ జెన్నర్ తీసుకున్న నిర్ణయం ఆయన కనిపెట్టిన వ్యాక్సిన్ అనేక వ్యాధుల నుండి మానవ జాతి అంతరించిపోకుండా రక్షించేందుకు ఎంతో సహాయపడింది. వైద్యం కోసం ఆయన వద్దకు వచ్చిన రైతులలో పాల కోసం ఆవులను పెంచేవారు. ఎవరికైతే కౌఫాక్స్ సోకుతుందో వారికి మశూచి సోకకపోవడాన్ని ఆయన గమనించాడు. కౌఫాక్స్ వచ్చిన వాళ్ళకి ఏమైంది? మశూచి వ్యాధి రాలేదండి. కౌఫాక్స్ సోకిన వారిలో వ్యాధి నిరోధక శక్తి అభివృద్ధి చెంది అది వారిలో మశూచి వ్యాధిని రాకుండా కాపాడిందని ఇతను గుర్తించాడు. 1796లో ఎడ్వర్డ్ జెన్ పాల డైరీలో పనిచేస్తున్న కౌఫాక్స్ సోకిన వ్యక్తి శరీరం మీద ఉన్న బొబ్బ స్రావాన్ని తీసి ఆరోగ్యంగా ఉన్న 8 సంవత్సరాల బాలునికి తన తల్లిదండ్రుల అనుమతితో ఇచ్చాడు. 6 వారాల తర్వాత బాలుని మశూచికి గురి చేశాడు. కానీ బాలునిలో ఎలాంటి మశూచి లక్షణాలు కనిపించలేదు. ఫస్ట్ ఏం చేసిండు? బొబ్బ నుంచి స్రావం తీసి ఈ ఆరోగ్యవంతమైనటువంటి బాలునికి ఎక్కించిన తర్వాత మళ్ళీ మశూచి వ్యాధిని కలిగేటట్టు చేసిండు. అయినా 6 వారాల తర్వాత గమనిస్తే మశూచి వ్యాధి రాలేదు. అంటే ఈ కౌఫాక్స్ స్రావము అతని లోపల వ్యాధి నిరోధకత శక్తిని పెంచి మశూచి వ్యాధి రాకుండా చేసింది. ఓకే, కౌఫాక్స్ బొబ్బ స్రావంలో ఉండే పదార్థం మశూచి వ్యాధి రాకుండా వ్యాక్సిన్గా పనిచేసింది. మశూచి వ్యాక్సిన్ ఆవిష్కరణ లక్షలాది మందిని భయంకరమైన వ్యాధి నుండి కాపాడింది. ఆవిష్కరణ తర్వాతి కాలంలో అనేక వ్యాధులకు వ్యాక్సిన్లు కనుగొనడానికి ఇది మార్గం చూపింది. వ్యాక్సిన్ అనేటువంటిది వాకా అనే పదం నుండి వచ్చింది. వాకా అంటే ఆవు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. మన చుట్టూ ఉన్న నేలలో ఉండే సూక్ష్మజీవులు నేల సారం. మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉండే గాలిలో 78% ఏముంటుంది? నైట్రోజన్ వాయువు ఉంటుంది. మొక్కల పెరుగుదలకి ఇది చాలా ముఖ్యం. నత్రజని చాలా అవసరం. అయితే మొక్కలు వాతావరణంలో ఉండే నత్రజనిని నేరుగా తీసుకోలేవు. రైజోబియం, నాస్టాక్, అనబినా, అజటోబాక్టర్ వంటి సూక్ష్మజీవులు ఏం చేస్తాయి? గాలిలోని నత్రజని గ్రహించి నత్రజని సమ్మేళనాల రూపంలోనికి మార్చి మొక్కకు అందించడంలో సహాయపడతాయి. నత్రజని సమ్మేళనాలను నేలలోనికి విడుదల చేస్తాయి. వాటిని మొక్కలు తీసుకుంటాయి. నత్రజని స్థాపన మనం చూసినట్లయితే నత్రజని స్థాపన చిక్కుడు లేదా లెగుమినేసి జాతి కుటుంబ మొక్కలు అంటే బఠానీ ఎగ్జాంపుల్, వేరుశనగ. వేరుబొడిపల్లో ఉండే రైజోబియం బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. రైజోబియం అనేటువంటిది బ్యాక్టీరియా నత్రజని స్థాపనకు ఉపయోగపడుతుంది.
ఏ మొక్కల లోపల? లెగుమినేసి మొక్కలు. ఎగ్జాంపుల్ బాట్ని, బఠానీ, వేరుశనగ. ఓకే, వేరుశనగ, చిక్కుడు, బఠానీ వంటి మొక్కల వేరు బొడిపలను సేకరించి మనం మైక్రోస్కోప్లో గమనిస్తే మనకు రైజోబియం బ్యాక్టీరియా కనిపిస్తుంది. రైజోబియం వాతావరణంలోని నత్రజని నత్రితాల రూపంలోకి మార్చి వేర్లలో నిల్వ చేస్తాయి. దానిని మొక్కలు వినియోగించుకుంటాయి. ఈ విధంగా ఈ ఇండ్లలో ఇక్కడ రైజోబియం ఉంటుందండి. రైజోబియం వాతావరణంలోని N2ని తీసుకొచ్చి వేర్లలో నిల్వ చేస్తుంది. అవి మొక్కలు తీసుకుంటాయి. మొక్కలు రైజోబియానికి ఏం చేస్తాయి? మొక్క వేర్లు ఏం చేస్తాయి? ఆవాసాన్ని అందిస్తాయి. ఆవాసాన్ని, ఆహారాన్ని అందిస్తాయి. ఈ విధంగా మొక్క రైజోబియం బ్యాక్టీరియా ఒకదానికొకటి సహకరించుకుంటాయి. సహకారాన్ని మనం ఏమంటాం? సహజీవనం, సింబయోసిస్ అని అంటాం. ఒకరికొకరు సహకరించుకోవడాన్ని సింబయోసిస్. దీనివల్ల దీనికి మొక్క ఉపయోగం ఉంటుంది, మళ్ళీ రైజోబియం వల్ల మొక్కకు ఉపయోగం, మొక్క వల్ల రైజోబియానికి ఉపయోగం. లెగుమ్ పంటలు పండించడం వల్ల నేల సారం పెరుగుతుంది. కోత తర్వాత పప్పు ధాన్యాలు మొక్కలను రైతు పొలంలో కలిపి దున్నిస్తారు. నేలలో ఉండే బ్యాక్టీరియా, శిలీంధ్రాల వంటి సూక్ష్మజీవులు జీవ సంబంధిత వ్యర్థాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఈ సమ్మేళనాలు మొక్క పెరుగుదలకు చాలా అవసరం. బీటీ పత్తి. బ్యాసిలస్ తురింజియన్స్ ఇది ఒక రకమైన బ్యాక్టీరియా. ఇది విడుదల చేసే ఒక రకమైన విష పదార్థం టాక్సిన్ మొక్కలపై పెరిగే క్రిములను చంపివేస్తుందండి. అందుకే దీనిని బయోపెస్టిసైడ్ లేదా జీవ సంబంధిత పురుగు మందని ఉపయోగిస్తారు. టాక్సిన్ ఉత్పత్తి చేసే జన్యువు జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా వేరు చేసి పంట మొక్కల కణాలలోకి బదిలీ చేసి జన్యు మార్పిడి పంట మొక్కలను రూపొందిస్తారు. ఈ జన్యు మార్పిడి మొక్కలు తమకు స్వయంగా తామే పురుగుల నుండి రక్షించుకుంటాయి. దీన్నే బీటీ పత్తి ప్రజెంట్. బీటీ పత్తి, బీటీ వంకాయ, బీటీ బంగాళదుంప ఇలా అనేక రకాలు కనుగొనడం జరిగింది. ఇలాంటి మొక్కలు మనుషులతో సహా జంతువుల మీద కూడా తీవ్ర ప్రభావాన్ని ప్రస్తుతం చూపిస్తున్నాయి అని అపోహ. అయితే జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా ఏం చేస్తారంటే టాక్సిన్ ఉత్పత్తి చేసే జీన్స్ను తీసుకొని బ్యాసిలస్ తురింజియన్స్ బ్యాక్టీరియా నుంచి తీసుకొని ప్లాస్మిడ్ ద్వారా మొక్కలోనికి ఇంజెక్ట్ చేస్తారండి. ఏమవుతుంది? మొక్క పెరిగి ఆ జన్యువుతో కలిసిపోయి ఆ మొక్క ఉడక ఆ టాక్సిన్ ఉత్పత్తి చేస్తుంది. ఆ టాక్సిన్కు వికర్షకాలుగా పనిచేసి సూక్ష్మజీవులకు ఆ మొక్క పైన ఎలాంటి సూక్ష్మజీవులు వాలకపోవడం వల్ల వ్యాధికి ఆ మొక్క గురి కాదు. ఈ విధంగా బయోపెస్టిసైడ్, న్యాచురల్ బయోపెస్టిసైడ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది కృత్యం అండి. ఇందులో ఏం లేదు. ఇందులో ఏవి తొందరగా కూరగాయలు, కాగితం ముక్కలు, పాలిథిన్ సంచులు ఇవన్నీ ఏవి తొందరగా మట్టిలో కలిసిపోతాయి అనేటువంటిది. నెక్స్ట్ సూక్ష్మజీవులు మన చుట్టూ ఉన్న పరిసరాల్లో వృధాగా పడి ఉన్న వ్యర్థాలను కుళ్ళిపోయేటట్లు చేస్తాయి. వ్యర్థాలను సరళంగా పదార్థాలుగా మార్చివేస్తాయి. సూక్ష్మజీవులు మన చుట్టూ